మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈ బైబిల్ అధ్యయనాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా లూకా సువార్త 10వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇందులో యేసు ప్రభు 70 మంది శిష్యులను సేవార్థమై పంపుతున్న సందర్భాన్ని చూస్తాం. అలాగే మనందరికీ ఎంతో సుపరిచయమైన మంచి సమరయని ఉపమానమున్నది. ఈ అధ్యాయం ముగింపులో ప్రభువుకు ఎంతో ఇష్టమైన బేతనీ కుటుంబంను గూర్చి, ఈ కుటుంబంలోని మార్తా, మరియా, లాజరు అనే వ్యక్తులను గూర్చి, అందలి ప్రత్యేకతను గూర్చి ఇందులో చర్చిస్తాం. ఇది మనకు విత్తనాలు వేసే కాలం, పంటకాలం కాదు, కోతకాలం కాదు. ప్రతి క్రైస్తవ విశ్వాసీ దేవుని వాక్యమనే విత్తనాలు చల్లాలి. సేవా పరిచర్యకు సంబంధించి ప్రతి క్రైస్తవ విశ్వాసి యేసు రాకడకై ప్రజలను సిద్ధపరచాలి, వాక్యం ప్రకటించాలి. మన సేవకు ప్రతిఫలం ఏమనంటే మన పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉండుటయే. ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదని గ్రహిస్తాం. నిత్యజీవమునకు వారసుడటకు నేనేమి చెయ్యాలి అని ఒక ధర్మశాస్త్రోపదేశకుడు అడిగిన డొంక తిరుగుడు ప్రశ్నకు ప్రభువు మంచి సమరయని ఉపమానం ద్వారా గొప్ప జవాబును అందించిన వైనాన్ని ఇందులో చూడగలుగుతాం. ఇంకా అనేక లోతైన సత్యాలను తెలుసుకోబోతున్నాం. అందుకై సిద్ధపడదామా? క్రీస్తునందు ప్రియ సోదరీ సోదరులారా, బాగున్నారా? దంపతులారా, మీరెలా ఉన్నారు? దేవుడు మీ ఇద్దరినీ జతపరిచాడు. మీ ఇద్దరికీ శిరస్సు యేసు క్రీస్తు అని మీరు గుర్తించి ఆ విధంగా ప్రవర్తిస్తే మీ కుటుంబము ఆనంద నిలయమవుతుంది. ప్రియశ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం లూకా సువార్త 10వ అధ్యాయం. సావధానంగా వినండి. యేసు ప్రభువు 70 మంది శిష్యులను సేవార్థమై పంపుతున్నాడు. ఈ అధ్యాయంలో మనందరికీ చిరపరిచితమైన మంచి సమరయుని ఉపమానమున్నది. అధ్యాయం ముగింపులో యేసు ప్రభు మరియ మార్తల ఇంటిలో కనిపిస్తాడు. ఇప్పుడు వివరాలు వినండి. 1 నుండి 12వ వచనం వరకు. అటు తరువాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్లబోయే ప్రతి ఊరికి, ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిద్దరినిగా పంపాడు. పంపినప్పుడు ఆయన వారితో అన్నాడు, కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందే. కాబట్టి కోత యజమానిని తన కోతకు పనివారిని పంపమని వేడుకొనండి. మీరు వెళ్ళండి. ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్ములను పంపుతున్నాను. మీరు సంచినైనా, జాలెనైనా, చెప్పులనైనా తీసుకుని పోవద్దు. తోవలో ఎవరినీ కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటినైనా ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి సమాధానమగునుగాక అని మొదట చెప్పండి. సమాధాన పాత్రుడు, శాంతియోగ్యుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుస్తుంది. లేని ఎడల అది మీకు తిరిగి వస్తుంది. వారు మీకిచ్చే పదార్థాలను తింటూ తాగుతూ ఆ ఇంటిలోనే ఉండండి. పనివాడు తన జీతానికి పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించేటప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టేవి తినండి. అందులో ఉన్న రోగులను స్వస్థపరచండి. దేవుని రాజ్యము మీ దగ్గరికి వచ్చి ఉన్నదని వారితో చెప్పండి. మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించేటప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి చెప్పండి, మా పాదాలకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదటనే దులిపేస్తున్నాము. అయినా దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకోండి. ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వదగినదై ఉంటుంది అని మీతో చెబుతున్నాను. శ్రోతలు, వింటున్నారా? ఈ 70 మంది సేవ తాత్కాలికం. యేసు త్వరలో శిలువ మీద చనిపోవడానికి వెడుతున్నాడు. శ్రోతలు, జాగ్రత్తగా వినండి. కోత విస్తారము, పనివారు కొద్దిమంది అని ప్రభువు చెప్పిన ఈ మాట నేడు మనకు వర్తించదు. శిలువకు అవతలి వైపున ఉన్నప్పుడు ప్రభువు ఈ మాట అన్నాడు.
యేసు శిలువ వేతతో ఒక యుగం ముగిసింది. ఆయన పునరుత్థానంతో ఇప్పటి మన యుగం ప్రారంభమైంది. ఇది మనకు విత్తనాలు వేసే కాలం, పంటకాలం కాదు, కోతకాలం కాదు. ప్రతి యుగ సమాప్తిలో తీర్పు ఉంది. విత్తే ఈ యుగం ముగిసేటప్పుడు పంట కోత, అదే తీర్పు సమయం. మత్తయి సువార్త 13:30 ప్రభువు అన్నాడు, కోతకాలము వరకు గోధుమలను గురుగులను కలిసి పెరగనివ్వండి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయడానికి కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టండి అని కోత పనివారితో చెప్తాను. ఇది విత్తనాలు వేసే కాలం. ప్రతి క్రైస్తవ విశ్వాసీ దేవుని వాక్యమనే విత్తనాలు చల్లాలి. యేసు ప్రభువు శిష్యులను తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లే పంపుతున్నాడు. వారు తేలికగా ప్రయాణం చెయ్యాలి, కాలయాపన చేయకూడదు. యేసు రాకడ కొరకై ప్రజల హృదయాలను సిద్ధపరచాలి, వాక్యం ప్రకటించాలి. లూకాసు వార్త 10:13-16 వరకు, అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనిపట్ట కట్టుకొని బూడిద వేసుకుని కూర్చుండి మారుమనస్సు పొంది ఉండేవారే. అయినా విమర్శకాలమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వతగినదై ఉంటుంది. ఓ కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చించబడతావా? నీవు పాతాళము వరకు దిగిపోతావు. మీ మాట వినేవాడు నా మాట వింటాడు, మిమ్మును నిరాకరించేవాడు నన్ను నిరాకరిస్తాడు, నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిన వానిని నిరాకరిస్తాడు. శ్రోతలు, యేసు ప్రభు తనను తాను తన శిష్యులతో సంయుక్తపరుచుకుంటున్నాడు. దమస్కు మార్గంలో పౌలుకు కనపడి యేసు ఏమన్నాడు? సౌలు, నీవు క్రైస్తవులను హింసిస్తున్నావు అంటే నన్నే హింసిస్తున్నావు. నేను యేసును, నీవు హింసించే యేసును నేనే. 17-24 వరకు ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ఆయనకు చెప్పారు, ప్రభువా, దయ్యాలు కూడా నీ నామము వలన మాకు లోబడుతున్నవి. ఆయన అన్నాడు, సైతాను మెరుపువలే ఆకాశము నుండి పడిపోవడము చూచాను. ఇదిగో, పాములను తేళ్లను తొక్కటానికి శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదీ మీకు ఎంతమాత్రము హాని చెయ్యదు. అయినా దయ్యాలు మీకు లోబడుతున్నవని సంతోషించక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయని సంతోషించండి. శ్రోతలు, 70 మంది శిష్యుల సేవా నివేదికతో వారి పని అయిపోయింది. వారి సేవకు గొప్ప ఫలితాలు వచ్చాయి. ఉద్రేకభరితులయ్యారు. మనం కూడా బోధించినప్పుడు ఆత్మలు రక్షించబడితే అలాంటి అనుభవమే కలుగుతుంది. మన సేవకు ప్రతిఫలం ఏమిటనుకుంటున్నారు? మన పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయి. అంతకు మించిన ఆనందం మరొకటి ఏముంది? 21 నుండి, ఆ ఘడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి ప్రార్థిస్తూ అన్నాడు, తండ్రి, ఆకాశమునకు భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరిచావని నిన్ను స్తుతిస్తున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమైంది. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది. కుమారుడు ఎవడో తండ్రి తప్ప మరెవడూ ఎరగడు. తండ్రి ఎవరో కుమారుడును, కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశిస్తాడో వాడు తప్ప మరి ఎవడూ ఎరుగడు. అప్పుడాయన తన శిష్యుల వైపు తిరిగి ఏకాంతమందు వారితో అన్నాడు, మీరు చూస్తున్న వాటిని చూచే కన్నులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలు, రాజులు మీరు చూస్తున్నవి చూడగోరి చూడక, వినగోరి వినక ఉన్నారని మీతో చెప్తున్నాను. శ్రోతలు, మనమెంత ధన్యులమో కదా! దేవుడు మనం చూడగలిగే మహాప్రత్యక్షం క్రీస్తునందు మనకు అనుగ్రహించాడు.
దేవునికి స్తోత్రం. 25వ వచనం నుండి మంచి సమరయుని ఉపమానం. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి ఆయనను శోధిస్తూ అడిగాడు, బోధకుడా, నిత్యజీవమునకు వారసుణ్ణి అవడానికి నేనేమి చెయ్యాలి? అందుకాయన ప్రశ్నించాడు, ధర్మశాస్త్రమందు ఏమి రాయబడి ఉన్నది? నీవేమి చదువుతున్నావు? అతడు జవాబిచ్చాడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో ప్రేమించాలని, నిన్నువలే నీ పొరుగువాణ్ణి ప్రేమించాలని రాయబడి ఉంది. అందుకు ఆయన అన్నాడు, నీవు సరిగా ఉత్తరమిచ్చావు, అలాగే చెయ్యి, అప్పుడు జీవిస్తావు. అయితే తాను నీతిమంతుడైనట్లు కనపరుచుకొనగోరి అతడు అడిగాడు, అవునుగాని నా పొరుగువాడు ఎవడు? అందుకు యేసు అన్నాడు, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెడుతూ దొంగల చేతిలో చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకొని అతణ్ణి కొట్టి కొరప్రాణముతో విడిచిపోయారు. అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్లడం తటస్థించింది. అతడు ఇతన్ని చూచి ప్రక్కగా పోయాడు. అలాగుననే లేవీయుడొకడు వచ్చి ప్రక్కగా వెళ్లిపోయాడు. అయితే ఒక సమరయుడు ప్రయాణమై వెడుతూ అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతణ్ణి చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనె, ద్రాక్షరసము పోసి అతని గాయాలను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకోళ్ల వాని ఇంటికి తీసుకొని పోయి అతణ్ణి పరామర్శించాడు. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ల వానికిచ్చి వెళ్లిపోతూ అతనితో అన్నాడు, ఇతణ్ణి పరామర్శించు, నీవు ఇంకా ఏమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరల వచ్చేటప్పుడు అది నీకు తీరుస్తాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడవుతాడు? మీకేమి తోస్తోంది? అతడు జవాబిచ్చాడు, అతని మీద జాలిపడిన వాడే. యేసు అన్నాడు, నీవు వెళ్లి అలాగే చెయ్యి. మార్కు సువార్తలో అద్భుతాలను గురించిన వివరాలు ఎక్కువ ఉన్నాయి. లూకా సువార్తలో ఉపమానాలు వర్ణనాత్మకంగా చెప్పబడినాయి. ఉపమానాలన్నిటిలోకి అనుపమానమైనది మంచి సమరయుని కథ. ఇది చాలా మందికి చిరపరిచితం. నిత్యజీవమును గురించిన ప్రశ్నకు జవాబుగా ప్రభువు ఈ ఉపమానాన్ని బోధించాడు. ప్రశ్న అడిగిన వాని మనస్సు మంచిది కాదు. ప్రభువులో తప్పు పట్టుకోవాలనే కుట్రాలోచన అతనికుంది. అతడు ధర్మశాస్త్ర ఉపాధ్యాయుడు. అతడు ప్లేడరు కాడు, న్యాయవాది కాడు. ఈ ఉపదేశకుడు ధర్మశాస్త్రాన్ని, అందరి అర్థమును ప్రజలకు నేర్పుతాడు. అది అతని వృత్తి. న్యాయస్థానాలలో న్యాయవాదులు వాదిస్తారు. ఒకచోట ఒక న్యాయవాది అవతలి న్యాయవాదిని అబద్ధికుడు అన్నాడు. అతడు ఇతణ్ణి దొంగ అన్నాడు. అప్పుడు జడ్జి అన్నాడు, మన న్యాయవాదులిద్దరూ ఒకరినొకరు మనకు పరిచయం చేసుకున్నారు. ఇప్పుడు మన ముందున్న వ్యాజ్యం విచారణ ప్రారంభిద్దాము. సరే, ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభువును ఒక మంచి ప్రశ్నే అడిగాడు. యేసు ప్రభు అతని ప్రశ్నకు ఎదురు ప్రశ్న వేశాడు. ఉపదేశకుడు సరైన జవాబే చెప్పాడు. దేవుణ్ణి సంపూర్ణంగా గాఢంగా ప్రేమించాలి. పొరుగువాణ్ణి తనను వలెనే ప్రేమించాలి. ధర్మశాస్త్రం చెప్పింది ఎవ్వరూ చెయ్యలేరు. కాని అది అతడు ఒప్పుకోడు. తాను నీతిమంతుణ్ణి అని ప్రదర్శించుకునే ఉబలాటం అతనిలో ఎక్కువగా ఉంది. నీ జవాబు సరిగా ఉంది, అలా చెయ్యి అన్నాడు ప్రభు. ఎవడూ ధర్మశాస్త్రము వల్ల నీతిమంతుడుగా తీర్చబడడు, అది అసాధ్యం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, మనుష్యుడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిందో దానిని దేవుడే చేశాడు. క్రీస్తు శరీరమందు పాపమునకు శిక్ష విధించబడింది. ఆ ఉపదేశకుడు యథార్థపరుడైతే ఒప్పుకోవాలి, ప్రభూ,
నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేను, నిస్సహాయుణ్ణి. అయితే నిత్యజీవానికి నాకేది దారి అని అతడు అడిగి ఉంటే ఎంత బావుండేది. అయితే ధర్మశాస్త్రోపదేశకుడు డొంక తిరుగుడు ప్రశ్న అడుగుతున్నాడు. ధర్మశాస్త్రోపదేశకుడు ఒక లేవీయుడు. ఈ ఉపమానంలోని లేవీయుణ్ణి తనలో తానే చూచుకున్నాడు ధర్మశాస్త్రోపదేశకుడు. దొంగల చేత కొట్టబడిన వ్యక్తిని చూచి చూడనట్లు యాజకుడు, లేవీయుడు ప్రక్కగా దాటిపోయారు. అయితే సమరయుడు అలా పోలేదు. అక్కరలో ఉన్న బాధితుడికి అతడు పొరుగువాడయ్యాడు. ఈ ఉపమానంలోని పాత్రల స్వభావాలు ఎలాంటివో చూడండి. 1. దొంగలు. నీది నాది, నీ దగ్గర ఉన్నది నీది కాదు, అది నాది అని బలాత్కారంగా కొట్టి దోచుకునేవారే ఈ దొంగలు. 2. యాజకుడు, లేవీయుడు. వీరి ఆలోచన ధోరణి ఎలా ఉంది? నాది నాది, నీది నీది, ఎవరిది వారిదే అంటూ బాధితుణ్ణి వదిలేశారు. 3. మంచి సమరయుడు. అతడేమనుకుంటున్నాడు? నాది నీది, అక్కరలో ఉన్న నీదే ఇది, నాది కాదు. ప్రియ శ్రోతలు వింటున్నారా? అతడు యెరూషలేము నుండి దిగి యెరికోకు వెడుతున్నాడు. కిందికి వెళ్లిపోతున్నాడు. ఇది మానవత యొక్క చిత్రణ. ఆదాము హవ్వల పతనము మొదలుకొని మానవజాతి కిందికి దిగిపోతూనే ఉంది. ఇది అధోముఖ ప్రయాణం. యెరూషలేము పైన ఉంది, యెరికో కింద ఉంది. యెరూషలేము ఆశీర్వచనం, యెరికో శాపం. దొంగలు కొట్టిన వ్యక్తి కొరప్రాణంతో ఉన్నాడు. దొంగలు అంటే సైతానుకు సంకేతం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం, ఆది నుండి సైతాను నరహంతకుడు, దొంగ, హత్య, నాశనము కలుగజేసే దేవ విరోధి, అపవాది. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం, ప్రభు అన్నాడు, నాకు ముందు వచ్చిన వారు దొంగలు, దోచుకునేవారు. సైతాను దొంగ. యేసు ప్రభు 2 దొంగల మధ్య సిలువ వేయబడ్డాడు. ఆయన అక్రమకారులలో ఒకడుగా లెక్కించబడ్డాడు. ఒకసారి ప్రభు అన్నాడు, మత్తయి సువార్త 26వ అధ్యాయం 55వ వచనం, ఆ ఘడియలోనే యేసు జనసమూహములను చూచి అన్నాడు, బందిపోటు దొంగ మీదికి వచ్చినట్లు కత్తులతో, గుదియలతో నన్ను పట్టుకోటానికి వచ్చారా? నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధిస్తున్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదే. యాజకుడు అక్కరలో ఉన్న వ్యక్తికి ముఖం తప్పించాడు. మతం మనిషిని రక్షించలేదు, మతాచారాలు మనిషిని బ్రతికించలేవు. మరో రహస్యం ఇందులో ఉంది. అంతకు ముందే అతడు దోచుకోబడినవాడు. అతని దగ్గర యాజకునికి ఏం దొరుకుతుంది? అందుకే అతడు చూచి చూడకుండా ప్రక్కగా తొలగిపోయాడు. లేవీయుడు కూడా చూచి చూడనట్లు దాటుకొని పోయాడు. యాజకుడి ఆచారకాండ, లేవీయుడి న్యాయశాస్త్ర పాండిత్యము, ఇవేవీ అక్కరలో ఉన్న మనిషికి, కొరప్రాణంతో ఉన్న దౌర్భాగ్యునికి ఏమాత్రమూ సాయం చెయ్యజాలవు అని రుజువైంది. యేసు మతప్రమేయం లేని దేవుడు, జాతి మత కుల భేదాలెరుగని దేవుడు. యూదుడని, సమరయుడని, దేశీయుడని, అన్యుడని ఎలాంటి భేదము చూపని వార్త యేసుక్రీస్తు రక్షణ సువార్త. మానవుల విభిన్న సంస్కృతి సభ్యతలను అధిగమించిన విమోచన సువార్త. మతం ఒకే జాతివారైనా సాయం చెయ్యదు. యాజకుడు, లేవీయుడు యూదులు, బాధితుడు యూదుడు, కాని అతనికి సాయం చేసినవాడు సమరయుడు. దెబ్బతిన్నవాడు తన పొరుగువాడు ఎవడో చెప్పాలి. అక్కరలో ఉన్నవానికి సాయపడినవాడే అతని పొరుగువాడు. నీ ఇంటి ప్రక్కనే ఉన్నంత మాత్రాన అతడు నీ పొరుగువాడు కాడు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మానవుణ్ణి బ్రతికించి విమోచించిన యేసుక్రీస్తే మంచి సమరయుని కంటే మంచివాడు. ప్రియశ్రోత, నీ స్థితి ఎలా ఉంది? దేవుడు నీ పొరుగువాడు. యేసుక్రీస్తు నీ పొరుగువాడు. నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు, నిన్ను మంచి సహవాసంలో చేర్పిస్తాడు. తాను తిరిగి వచ్చే వరకు నీకు అన్ని సదుపాయాలు చేస్తాడు.
యేసును మించిన పొరుగువాడు ఎవడున్నాడు? ప్రియశ్రోత, ఇదే మంచి సమరయుని సందేశం. 38వ వచనం నుండి, అంతట వారు ప్రయాణమై వెడుతూ ఉండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించాడు. మార్తా అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నది. ఆమెకు మరియ అనే సహోదరి ఉంది. ఈమె యేసు పాదముల వద్ద కూర్చుండి ఆయన బోధ వింటూ ఉన్నది. మార్త విస్తారమైన పని పెట్టుకొనడము చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి అన్నది, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయడానికి నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పు. అందుకు ప్రభువు అన్నాడు, మార్తా, మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారణ కలిగి తొందరపడుతున్నావు, గాని అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు. ప్రియశ్రోత, నీవు ఉత్తమమైనది ఏదో ఏర్పరచుకున్నావా? యేసు, ఆయన వాక్యము మనకుంటే చాలు. ఇదే నీ జీవిత తీర్మానమై ఉండాలి. మార్త కూడా ప్రభువును ఎంతో ప్రేమించింది. ఆయన కోసం భోజనం సిద్ధం చెయ్యాలి. అవి ఇవి ఎన్నెన్నో చిల్లర పనులను కల్పించుకొని నానా హైరానా పడిపోతోంది. తీరా యేసు దగ్గరికి వచ్చి మరియ మీద ఫిర్యాదు చేసింది. ప్రభు కోప్పడలేదు. మార్తా, అవన్నీ ఎందుకు పెట్టుకున్నావు? అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు. మరియలాగా నీవు వచ్చి కూర్చో, ఎవరొద్దన్నారు? నీవు చేసే పని కంటే నీవు నాకు ముఖ్యం, సహవాసం ముఖ్యం అంటూ ప్రభు ఆమెకు అవసరమైన వాక్యౌషధం ప్రసాదించాడు. ప్రియశ్రోత, నీ ఆరోగ్యం ఎలా ఉంది? ప్రశాంత చిత్తంతో ప్రభువు పాదాల చెంత కూర్చుండి ఆయన హితవాక్యం విను. సోదరీ, సోదరుడా, వాక్యాన్ని నెమరు వేసుకోవడం అభ్యాసం చెయ్యాలి. నీ పనులన్నీ హాయిగా అప్పుడే చేసుకోగలుగుతావు. వాక్యాన్ని మనము ఎంతో శ్రద్ధగా వినాలి. పని తొందరతో రక్తపోటు వ్యాధికి గురయ్యేవారు చాలామంది ఉన్నారు. ఆయన నోటి మాట నీ సర్వ శరీరానికి ఆరోగ్యం. ఈ పాఠంలో 2 ప్రాముఖ్యమైన సత్యాలు మీ దృష్టికి తెస్తాము. సమరయులకు యూదులకు మధ్య ప్రబలమైన జాతి వైషమ్యమున్నది. అయితే యేసు తన సేవారంభంలోనే ఒక సమరయురాలికి సువార్త ప్రకటించి ఆమెను రక్షించాడు. ఈ విధంగా సమరయుల పట్ల తన ప్రేమను వెల్లడించాడు. మానవుని విలువను గుర్తించలేని మతమెందుకు? సమరయునిలోని సానుభూతి, కనికరం ఉన్నత స్థాయికి చెందినవి. మానవీయ సంస్కృతి అంటే ఇదే. మామూలు పరిస్థితుల్లో అయితే ఆ యూదుడు ఈ సమరయుడితో అసలు మాట్లాడతాడా? ఈ అడ్డుగోడలను పడగొట్టడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 32వ వచనంలో కురేనీయుడైన సీమోను సిలువ మోస్తూ యేసును వెంబడించాడు. సీమోను యూదుడు. అతని కుమారులు అలెగ్జాంద్రు, రూపు. అలెగ్జాంద్రు గ్రీకు పేరు, రూపు రోమియుల పేరు. అతని కుటుంబం 3 సంస్కృతుల సమ్మేళనం. యేసు శిలువ మీద హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో ఆయన విలాసం రాసిపెట్టి ఉంది. ఇక మార్తా మరియలను చూడండి. భక్తి, సేవ, ఈ రెండిటి సమన్వయం మనకెంతో అవసరం. మార్తా పెద్దది, ఆమె చెల్లెలు మరియ. మార్తకు ఒక వరమున్నది, మరియకు మరో వరముంది. ఇద్దరూ ఒకే పని చెయ్యాలని కాదు, ఇద్దరి మధ్య సమాధానముండాలి. మరియ మార్తతో పని చేయవచ్చు, మార్తా మరియతో వచ్చి కూర్చొని వాక్యం వినవచ్చు. ప్రభువు మార్తకు మరియకు మధ్య సమాధానం కుదిర్చాడు. మార్త పని ఆధ్యాత్మికమే, మరియ వైఖరి ఆధ్యాత్మికమే. క్రైస్తవ బోధ, పని ఈ 2 ప్రత్యేక శాఖలు కావు. ఇద్దరూ పరస్పర ప్రేమ గలిగి ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలి. క్రైస్తవ జీవితమంతా ఆధ్యాత్మికమే. అందుకే అన్నం తినేటప్పుడు కూడా ప్రార్థన చేస్తాము, వాక్యం చదివేటప్పుడు ప్రార్థన చేస్తాము. అంతా ఆధ్యాత్మికమే.
మన బోధకు మన పనికి సమన్వయం కుదరాలి, సమతౌల్యం ఉండాలి. ప్రియ శ్రోత, నీ తీర్మానమేమిటి? పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు మనము యేసు ప్రభు తన శిష్యులను సేవార్థమై పంపుతున్న సందర్భాన్ని చూశాం. అలాగే మనందరికీ ఎంతో సుపరిచయమైన మంచి సమరయని ఉపమానాన్ని గూర్చి, మరియు ప్రభువుకు ఎంతో ఇష్టమైన కుటుంబంలోని అనగా మార్తా, మరియా, లాజరు అనే వ్యక్తులను గూర్చి కూడా వినియున్నాం. నిత్య జీవమునకు వారసుడవుటకు నేనేమి చెయ్యాలి అని ఒక ధర్మశాస్త్రోపదేశకుడు అడిగిన డొంక తిరుగుడు ప్రశ్నకు, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి అని ప్రతి వ్యక్తికి దేవుడిచ్చే చక్కటి జవాబు. మంచి సమరయని ఉపమానంలోని ప్రతి పాత్ర మనకు ఎన్నో సత్యాలను నేర్పించిందని భావిస్తున్నాం. ఒక పాత్ర దొంగలది. ఇది నీవన్నీ నావే అనే దోచుకునే ధోరణి. రెండవది యాజకుడు లేవీయుడు. ఇది నాది నాదే, నీది నీదే అనే స్వార్థపూరితమైన స్వభావం. మూడవది మంచి సమరయుడు. నాది అంతయు అక్కర్లో ఉన్న నీదే. ఇది నిస్వార్థమైన ధోరణి. ప్రియులారా, సాతాను దొంగ. అయితే ఈ లోకంలో మనలను ఎవ్వరూ రక్షించలేదు. మతము, మతాచారం మనలను రక్షించలేదు. అయితే మనలను, మన స్థితిని చూచి రక్షించడానికి వచ్చిన మంచి సమరయుడే యేసుక్రీస్తు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనలను ఆయన రక్షించగలడు. ఆయన నీ పొరుగువాడు. ఆయన నిన్ను స్వస్థపరిచి నిన్ను బ్రతికిస్తాడు. నీకు అన్ని సదుపాయాలు చేస్తాడు. బేతనీ కుటుంబంలో మరియా చేసిన ఉత్తమ పనిని గూర్చి విన్నాం. ఆమె దేవుని వాక్యమనే ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది. ఇంతవరకు విన్న ఈ సత్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముచున్నాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. దైవాశీస్సులు.